నమస్తే. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో గిరిజన స్వర్ణోత్సవాల బస్సు యాత్ర పేరుతో పెద్ద ఎత్తున బస్సు యాత్ర నిర్వహించబోతున్నారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. సో ఈ బస్సు యాత్రను ఎట్టి పరిస్థితుల్లోనైనా అడ్డుకుంటామని గిరిజన సంఘాల నాయకులు పెద్ద ఎత్తున హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు అడ్డుకుంటారనే అంశం పైన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గిరిజన నాయకులు అశోక్ రాథోడ్ గారు ఉన్నారు. ఏంటన్నా, ప్రభుత్వం పెద్ద ఎత్తున బస్సు యాత్ర చేస్తా ఉంటే మీరేమో అడ్డుకుంటామని చెప్పేసి అంటున్నారు. దేనికోసం అసలు? అంటే ప్రభుత్వం ఏమో మా గిరిజన బిడ్డలు ముఖ్యంగా బంజారా ప్రజాప్రతినిధులను కన్ఫ్యూజ్ చేస్తుంది, కండిషన్లు పెడుతున్నారు. ఈ బస్సు యాత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రోజున పాల్గొన్నారు. ఈ బస్సు యాత్రలో వేం నరేందర్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ బస్సు యాత్రలో మహేష్ కుమార్ గౌడ్ గారు పాల్గొన్నారు. ఈ బస్సు యాత్రలో ఉన్నటువంటి మంత్రివర్యులు ఎక్కడైనా పాల్గొన్నారు. కేవలం మేము మంత్రి పదవి అడుగుతున్నందుకు మమ్మల్ని డైవర్ట్ చేయడానికి మా బంజారా ప్రతినిధులు మేధావులను కన్ఫ్యూజ్ చేయడం ఇదేందో అర్థం కావట్లేదు. ఒకరేమో ఇందిరాగాంధీతో పనిచేసినటువంటి అనుభవం ఉంది, ఒకరికేమో కాంశీరామ్తో పనిచేసినటువంటి గొప్ప అనుభవం ఉంది, ఒకరేమో కేంద్ర మంత్రివర్యులు చేసినటువంటి అనుభవం ఉంది, ఒకరికేమో విద్య మంచి ఎడ్యుకేషన్ ఉంది, ఒకరికేమో తండాలలో గ్రామ సమస్యలు తెలిసినటువంటి అందరు గొప్ప స్థానంలో ఉన్నారు. కానీ వీళ్ళందరినీ మంత్రి పదవి అడిగినప్పుడల్లా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు, కండిషన్లు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. మీరు మంత్రి పదవి అడగగానే మీరు వెంటనే మధ్యమడుగు దగ్గరికి వెళ్ళి అక్కడ భూస్థలాన్ని చూసేసామంటారు. 10 కార్లు వేసుకొని పోతారు, మంత్రి పదవి మర్చిపోతున్నారు. మళ్ళీ కార్పొరేషన్లు మొన్న అన్ని సామాజిక వర్గానికి కార్పొరేషన్లు కేటాయించారు. అయ్యా మరి శివలాల్ మహారాజ్ కార్పొరేషన్ ఎందుకు చేయలేదని మా వాళ్ళు అడిగితే మీరు వెంటనే బస్సు యాత్ర చేయండి అంటే మంత్రి పదవి అడిగినప్పుడల్లా డైవర్ట్ చేస్తున్నాడు, కార్పొరేషన్ అడిగినప్పుడల్లా డైవర్ట్ చేస్తున్నాడు, నామినేటెడ్ పదవులు అడిగినప్పుడల్లా డైవర్ట్ చేస్తున్నాడు, ఎమ్మెల్సీ అడిగినప్పుడల్లా డైవర్ట్ చేస్తున్నాడు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ కాలేదు, మమ్మల్ని తండాలలో రానివ్వడం లేదన్నప్పుడల్లా డైవర్ట్ చేస్తున్నారు. మరి డైవర్ట్ చేయడానికి ఉద్దేశం ఏంటిది? ఇప్పుడు స్వర్ణోత్సవాలు దేనికి? ఏ గిరిజన బిడ్డ, ఏ బంజారా బిడ్డ ఈ 3 సంవత్సరాలుగా ఏ బిడ్డ బాగుపడ్డాడు? ఇవన్నీ శ్వేతపత్రం విడుదల చేయాలి కదా. మీరు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేశారు కదా. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో ఇల్లు లేని గిరిజన బిడ్డలకు 6 లక్షల రూపాయలు కేటాయిస్తామని చెప్పేసి ఎంతమంది కేటాయించారు? శ్వేతపత్రం విడుదల చేయగలుగుతారా? ఈ 2 సంవత్సరాలుగా మన బడ్జెట్లు కేటాయించారు. ఈ బడ్జెట్ ఏ బిడ్డకి ఎంతైతే వెళ్ళినాయో, ఏ తండాలో అభివృద్ధి అయిందో, ఏ గ్రామాల్లో అభివృద్ధి అయింది, ఈ బడ్జెట్ ఎంత అయిందో దాన్ని మీరు శ్వేతపత్రం విడుదల చేయాలంటున్నారు. శ్వేతపత్రం విడుదల చేయాలంటే నిధులు పక్కదారి మళ్ళినాయని చెప్పేసి అర్థం కదా. అవును, నిధులు పక్కదారిని పోయినాయి. మా బడ్జెట్ వేరే దానికి వాడుతున్నారు, ప్రాజెక్టులకి, ఫ్యూచర్ సిటీకి వాడుతున్నారు. కేంద్రం నుంచి 271 స్పెషల్ సెంట్రల్ అసిస్టెంట్ ద్వారా వచ్చే నిధులన్నీ ఫ్యూచర్ సిటీగా డెవలప్మెంట్ కోసం వాడుతున్నారు. గిరిజన బిడ్డల డెవలప్మెంట్ కోసం వాడతలేరు. గిరిజన బిడ్డల డెవలప్మెంట్ కోసం వాడి ఉంటే ఇప్పటి వరకు పూర్తి స్థాయి మంత్రి పదవి వచ్చేది గిరిజన సమాజ్ వర్గం. ఇప్పటి వరకు మంత్రి ఎవరో తెలుస్తలేదు. అక్కడ ఒక్క రివ్యూ మీటింగ్ లేదు, ఒక అధికారి ఎక్కడ పనిచేస్తుండో లేదు. అక్కడ ట్రైబల్ వాళ్ళు భవన్కి వెళ్తే అన్ని ఖాళీ కుర్చీలు ఉన్నాయి. ఎవరిని అడగాలో ఏం తెలుస్తలేదు. మంత్రి వచ్చినాక చేస్తాను. ఇప్పుడు అడ్లూరు లక్ష్మణ్ గారికి మొన్న కేటాయించారు, ఆయనకు 4-5 శాఖలు ఇచ్చారు. అరే మాకు ఒక పూర్తి స్థాయి ఒక శాఖకి ఇచ్చి మా గిరిజన బిడ్డకి, బంజారా బిడ్డకి అవగాహన ఉన్నటువంటి వ్యక్తికి అక్కడ మంత్రి పదవి ఇవ్వమని చెప్పేసి అనండి. మరి ఈ బస్సు యాత్రలో అడ్లూరు లక్ష్మణ్ గారు పాల్గొంటారా? గిరిజన మంత్రివర్గే కదా. ఆయన ఎక్కడ పాల్గొన్నారన్నా? మేము అడుగుతున్నది వాళ్ళకి నచ్చక మమ్మల్ని బిజీ చేస్తున్నారు. బస్సు యాత్ర అని మధ్యమడుగులేమో డైవర్షన్ పాలిటిక్స్, డైవర్షన్ కమ్యూనిటీ. ఎందుకంటే జనాభాలో ఎక్కువైపోయినాయి, భూములు మా దగ్గర ఎక్కువైపోయినాయి. మన సర్వేలో 3rd ప్లేస్ అని వచ్చింది, అది 1st ప్లేస్. మేము బహుశా 2nd ప్లేస్ ఉండొచ్చేమో, కానీ తప్పుడు లెక్కలు చూపించి ఇందిరాగాంధీ గారేమో రిజర్వేషన్ ఇచ్చారు, సంతోషం. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు కూడా పెంచారు కదా. మరి ఎన్టీ రామారావు గారు జయంతిలు కూడా చేసుకోవాలి కదా. తర్వాత మొన్న కేసీఆర్ గారు కూడా పెంచారు కదా. మరి పెంచినప్పుడు మీరు ఆ రిజర్వేషన్ ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది, ఎక్కడ కావట్లేదు, మీరు మైదాన ప్రాంత నాయకులు మీ దగ్గర లేరు అని మేము మొత్తుకుంటుంటే మీరు ఇవన్నీ ఏవి పట్టించుకోకుండా, విద్యాజ్యోతి పట్టించుకోకుండా 10th పాస్ అయిన వాళ్ళకు 10,000 ఇస్తా అన్నారు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి 15,000 ఇస్తా అన్నారు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి 25,000 ఇస్తా అన్నారు, పిహెచ్డి చేసిన వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తా అన్నారు. మరి ఈ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి? ఎంతమంది విద్యార్థులకు ఇచ్చారు? ఓవర్సీస్ స్కాలర్షిప్ అని ఉంటుందన్న,
అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని ఉంటది. ఎవరైనా విదేశాలకు వెళ్ళి చదువుకున్న విద్యార్థులు ఉంటే వాళ్ళకి స్కాలర్షిప్ ప్రోత్సాహం అందించి మరీ పంపిస్తున్నారు. ఈ 3 సంవత్సరాలుగా ఎంతమంది విద్యార్థులకు మీరు పంపించారు? శ్వేతపత్రం విడుదల చేయగలుగుతారా? ఒక వైట్ పేపర్ విడుదల చేయగలుగుతారా? ఈ బస్సు యాత్ర దేనికి? ఫ్యూచర్ సిటీలో 3 నెలలుగా మా భూములు లాక్కుంటారు అని చెప్పేసి అక్కడ బాధితులు కొట్లాడుకుంటారు కదా. మరి పంజాబ్ ప్రతినిధులు మహేష్ కుమార్ గౌడ్ గారు, వేం నరేందర్ రెడ్డి గారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా పరామర్శించరా? లగచర్లలో భూములు లాక్కురు ఎప్పుడైనా పరామర్శించరా అన్న? నిన్నగాక మొన్న శాండ్ మాఫియా చేతిలో, ఇసుక మాఫియా చేతిలో డిటిఓ వెంకన్న నాయక్ గారు పోతుంటే లారీ ఎక్కించి చంపించేశారు. దాని మీద ప్రభుత్వం స్పందించిందా? ఎందుకు స్పందించలేదు? మొన్నటి మొన్న మీరు ఉన్నారు కదా, నల్గొండ జిల్లాలో వందలాది మంది మైక్రో ఫైనాన్స్ పేరిట డబ్బులు ఆశపడి డబ్బులు ఇచ్చి 9 మంది ప్రాణాలు పోయినాయి కదా. ఈ బంజారా ప్రతినిధులు ఎప్పుడైనా స్పందించరా? వీళ్ళు ఇవేవి జరగవు. ఏమైనా అడిగితే మేము స్వర్ణోత్సవాలు చేసుకుంటున్నాం, ఆ తర్వాత మాకేమైనా వస్తాయేమో అని ఆశపడుతున్నాం. ఎవరికి వస్తాయి? ఈ 4గురికి మాత్రమే వస్తాయని ఆశపడతారు. ఒకరి దగ్గర పొంతనం లేదు. బస్సు యాత్ర నువ్వు కమిటీ పెట్టంటే నేను కమిటీ పెడతా అంటాడు. ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది? ఎందుకు బస్సు యాత్ర చేయాలన్నా? దీనికి సమాధానం చెప్పి గిరిజన బిడ్డలకు క్షమాపణలు చెప్పి మీరు బస్సు యాత్ర చేయండి. ఎక్కడెక్కడ అడ్డుకోవాలి, ఎక్కడెక్కడ ఏమేం చేయాలనేది మా గిరిజన బిడ్డలు తండాలలో సిద్ధమయ్యారు. మైదాన ప్రాంతాల్లో ఒక్క రిజర్వేషన్ కాన్స్టిట్యున్సీ కూడా లేదు, ఉన్నవన్నీ అక్కడే ఉన్నాయి ఏజెన్సీ ప్రాంతాలలో. మరి అక్కడి నుంచి స్టార్ట్ చేయాలా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నా? ఎక్కడైతే ఎస్టీ నియోజకవర్గం ఉంటుందో అక్కడ నుంచి బస్సు యాత్ర జరుగుతాయి. ఒక నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేసినట్టు. నీకు మైసిగండి నుంచి ఏం పని? తండా ఎస్టీ నియోజకవర్గం బాలనాయక్ దేవరకొండ నుంచి చేయి, మహిబాద్ నుంచి చేయి, వైరా నుంచి చేయి, డోర్నకల్ నుంచి చేయి, లేకపోతే ఖానాపూర్ నుంచి చేయి, ఇల్లందు నుంచి చేయి, లేకపోతే ఆసిఫాబాద్ నుంచి చేయి. ఇవి ఇక్కడ దగ్గర ఎక్కడి నుంచి చేయాలంట, ఇక్కడి నుంచి చేస్తాడంట. ఏం అవసరం గిరిజన స్వర్ణోత్సవాలు? ఎవరికి అవసరం? ఏ గిరిజన బిడ్డలు బాగుపడ్డారని స్వర్ణోత్సవాలు చేసుకుంటారు వీళ్ళు? దీనికి సమాధానం చెప్పాలి మా బజారా ప్రతినిధులు. గిరిజన బిడ్డల ఆశాజ్యోతిగా వెడ్మ బుజ్జి గారు ఇక్కడ ఖానాపూర్ లో గెలిచిండు. సో ఏం చేసిండంటే ఏం చెప్తారు అతని గురించి? ఏం లేదు, బెంజ్ యాత్ర చేస్తుండు కదా అన్న. ఆయన ఏం చేస్తలేడు. ఇంద్రమ ఇల్లు ఉందన్నారు, సంతోషం. ఒక కింది స్థాయి వ్యక్తిని ఎమ్మెల్యే తీసుకొచ్చడం సంతోషం. కానీ ఆయన బెంజ్ యాత్రలో తిప్పుతున్నారు, మేమేమో బస్సు యాత్రలో తిప్పమంటారు. బెంజుకి బస్సుకి తేడా ఉంది కదన్నా. ఆయన కూడా గిరిజన బిడ్డనే కదా. ఆ గిరిజన బిడ్డలు వస్తారా ఇడికి? సీతక్క గారు బస్సు యాత్రలో పాల్గొంటారా? పాల్గొన్నారు. వెడమబోజు పాల్గొంటాడా? పాల్గొన్నాడు. అక్కడ ఉన్నటువంటి గోండుకో సోదరులు ఎమ్మెల్యేలు కోరం కనక పాల్గొంటారా? అలా జాడ పత్తనే లేదు. మా వాళ్ళకే స్పెషల్ ఇంట్రెస్ట్. మమ్మల్ని కొంత టార్గెట్ చేస్తున్నారు. ఎక్కడ భూములు దొరికినా మమ్మల్ని టార్గెట్ చేయడు. ఏడా ఇష్యూ వచ్చినా మమ్మల్ని టార్గెట్ చేయడు. ఇప్పటి వరకు 3 సంవత్సరాలలో ఒక్క పదవి, ఒక్క గిరిజన బిడ్డ బంజారా బిడ్డకు ఒక పదవి, గొప్ప పదవి ఇచ్చిందనే ఎక్కడైనా దాఖలాలు ఉన్నాయా? ఎక్కడా లేవు. బడ్జెట్ లేవు, బిల్లులు లేవు, లేకపోతే ఏమంటారు కేటాయిస్తున్నారు కదా, అదే డైవర్ట్ చేస్తున్నారు అంటున్నా కదా. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కోసం మా భూములు లాక్కుంటారు కదా. ఒకటే శివలాల్ మహారాజ్ విగ్రహం కోసం 3 సంవత్సరాల కింద చెప్పింది, ఇప్పుడు వరకు తీస్తూనే ఉన్నారు మా వాళ్ళు. ఏం చెప్పమంటారు? మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేస్తుండ్రు, మా వాళ్ళని అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు ఫైనల్ గా చెప్పండి, బస్సు యాత్రను ఖచ్చితంగా అడ్డుకునే 110% ఖచ్చితంగా కాదు, 110% అడ్డుకుంటాం. అడుగడుగున అడ్డుకుంటాం, అడుగడుగున ఆపుతాం. ఎక్కడ అవకాశం దొరికితే, ఎక్కడ తండాలకు వెళ్ళిపోతే అక్కడ కంపల్సరీ ఆపుతాము, దాన్ని ప్రశ్నిస్తాము. సమాధానం చెప్పినాకనే ఆ బంజారా ప్రతినిధులు వెళ్ళాలి. అప్పటి వరకు వాళ్ళని కదలని చేసిన మంచి పనులను ప్రజలకు తీసుకెళ్తుంది కదా. ఏం మంచి అంటే గిరిజన స్వర్ణోత్సవాలకు గిరిజన బిడ్డలకి ఏం చేసిందనే చెప్పాలి కదా. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేసారా? చేయలేదు. కొత్తగా 5 ఐటీడీఏలు ఏర్పాటు చేస్తామన్నారు, ఏర్పాటు చేశారా? అక్కడ ఐటీడీఏలు ఏర్పాటు చేసిన దగ్గర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తా అన్నారు, చేసిరా? చేయలేదు. మరి ఏం చేశారన్నా? గిరిజన బిడ్డలకు 6 లక్షల రూపాయలు ఇచ్చిరా? విద్యాజ్యోతి ఇచ్చిరా? అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చిరా? అక్కడ ఫ్యూచర్ సిటీలో భూములు లాక్కున్నారు, దాని గురించి మాట్లాడిరా? లగచర్ల మాట్లాడిరా? దేని గురించి మాట్లాడి? ఇంకా వీళ్ళకి మా నామినేటెడ్ పదవులు ఇచ్చిరా? ఆ ట్రైకార్ లో ప్రభుత్వం రాగానే కార్లో సబ్సిడీ కార్లు వస్తాయి మనకు. ప్రభుత్వం రాగానే సబ్సిడీ క్యాన్సిల్ చేసేసారు. అంటే దీని గురించి చెప్పడానికి పోతురా వీళ్ళు? క్లారిటీ ఇచ్చిపోండి. మరి మాకు అన్యాయం చేసినారు, క్లారిటీ ఇచ్చిపోండి. మరి దాని గురించి అన్న మాట్లాడండి కదా. మైదాన ప్రాంత నాయకులు ఎవ్వరు ఉండరు అక్కడ, అంత ఏజెన్సీ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు. కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసినటువంటి
హనుమాన్ నాయక్ లాంటి వాళ్ళు 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆ ఇల్లందులో ఇంకో నాయకుడు ఉంటాడు 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పనిచేసి 40 సంవత్సరాలు నా కాంగ్రెస్ సర్పంచ్ గా ఉన్నాడు. ఉంటే ఆయన మొన్న కన్నీళ్లు పెట్టుకుని ఆ పండుగ జెండా కండువా తీసేసి పక్కకు వచ్చేసి. అంటే కాంగ్రెస్ పార్టీ ఎవరికి న్యాయం చేస్తుందన్నా? రాహుల్ గాంధీ ఎవరికి న్యాయం చేయాలి? రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి ఎవరు న్యాయం చేయాలి? గిరిజన బిడ్డలు ఓన్లీ జెండాలు మోయాలి, వాళ్ళేమో బ్యాగులు మోయాలి. ఇగో ఇది నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో.